ఈరోజు మన ఛానల్లో ఒక టెంపుల్ గురించి అయితే పోస్ట్ చేసాం కదండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ పమిడిముక్కల మండలం అయినంపూడి గ్రామంలో అయితే ఉందండి. ఈ గుడి 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామివారి గుడిగా చెప్తున్నారండి. ఇక్కడ వేణుగోపాల స్వామివారు శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా దర్శనమిస్తున్నారు. నాకు కూడా ఇక్కడికి వచ్చే వరకు ఈ గుడి గురించి తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి గురించి తెలుసుకొని మీ అందరికీ చెప్పాలనిపించింది. అందుకోసమే కొంచెం లైట్గా వీడియో తీసి అయితే మనకి అప్లోడ్ చేశాను. తప్పకుండా మీరు అందరూ వచ్చి దేవుని దర్శించుకొని గుడి గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది చాలా పురాతనమైన గుడి కావడంతో శిథిలావస్థకు చేరిపోయిందంటండి. ఊరి ప్రజలందరూ కలిసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరి సహాయ సహకారాలతో గుడిని అయితే పునర్నిర్మాణం చేసేశారు. ఇప్పుడు మనకి గుడి విగ్రహ ప్రతిష్ట అండ్ ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠిస్తున్నారంటండి. 3 రోజులుగా ఊరు మొత్తం సంబరాలతో నిండిపోయిందండి. కోలాటం, దేవుని ఊరేగింపు, విగ్రహాల అభిషేకాలు, ధ్వజస్తంభ అభిషేకాలు, హోమగుండాలు ఏర్పాటు చేశారు. హోమాలు జరిపిస్తున్నారండి. ఊరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకొని పూజలు అయితే జరిపిస్తున్నారండి. ఈ ఊరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, ఊర్లో ఉన్న వాళ్ళ బంధువులు అందరినీ పిలుచుకొని చాలా అంటే చాలా సంబరంగా చేస్తున్నారు గుడి ప్రతిష్ట అయితే. మనకి ఇక్కడ పంచామృతాలతో, పాలతో, నీటితో అభిషేకాలు అయితే జరిపిస్తున్నారంటండి. ఈ ఊరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అన్నదానం అయితే చేస్తున్నారండి. 2000 నుంచి 3000 వరకు అయితే వస్తున్నారంటండి రోజు వచ్చేసేసి. గుళ్ళు విగ్రహ ప్రతిష్ఠన ఇంకా ధ్వజస్తంభ ప్రతిష్ఠన కూడా చేస్తున్నారు. ఆ రోజైతే సుమారుగా 10,000 మంది వరకు వస్తారనుకుంటున్నారండి. ఈ ఉత్సవాలన్నీ కూడా మనకు 4 రోజుల నుంచి జరుగుతున్నాయి. చివరిగా 3వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠించి ఆ రోజు అన్నదానం జరిపించి స్వామివారి కళ్యాణం కూడా జరిపిస్తున్నారంట. ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమని వాళ్ళు ముందుగా ఆలోచించి గుడి చుట్టుపక్కలంతా మనకు ఆటోలు ఏమన్నా వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారంటండి. గుడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉచితంగా అయితే వెహికల్స్ ఏర్పాటు చేశారు. నన్నైతే గుడి గురించి చెప్పి మా సిస్టర్ అయితే పిలిచారు. నేను వెళ్ళొచ్చేసానండి. దేవుని అయితే దర్శించుకున్నాను. తప్పకుండా మీరందరూ కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నానండి. నాకైతే కొంచెం తెలిసిన వరకు చెప్పాను. మీరు కూడా వెళ్ళి దేవుని దర్శించుకొని స్వామివారి గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తప్పకుండా అందరూ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రండి. ఇంత పురాతనమైన దేవాలయాల గురించి మనం ఎప్పుడు వినడమే కానీ చూడడం లేదు. నాకు